అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. కడపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పిన ఐచర్ వాహనం బైకును ఢీకొట్టిన ప్రమాదంలో 2 మృతి. కలెక్టర్ కార్యాలయం వద్ద పీజీఆర్ఎస్ కు విశేష స్పందన. జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు తరలిరావడంతో కిటకిటలాడిన కలెక్టరేట్. కాణిపాకంలో డివైన్ స్టార్ తల్వార్ సుమన్ కు ఘన స్వాగతం పలికిన కూటమి పార్టీల నేతలు. దేశ రాజ్యాంగానికి తూర్పు పడుస్తున్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంటు స్థానాల పెంపు దేశ విచ్ఛిన్నానికి సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా నలుమూల నుంచి సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసేందుకు ప్రజలు తరలివచ్చారు. భూ సమస్యలు, పెన్షన్, తల్లికి వందనం, దారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదుదారులు నేడు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. మాజీ సైనిక పార్టీలకు అధికారులు సరైన న్యాయం చేయకపోవడంతో కలెక్టర్ను కలిసి అధికారులపై కూటమి పార్టీ నేతలతో కలిసి మాజీ సైనిక ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. కేవలం 2 కుంటల జాగా వాళ్ళకి 40 సంవత్సరాల క్రితం ఇచ్చిన జాగాను ఏదో చిన్న పొరపాట్లు జరిగినాయని చెప్పేసి ఇన్ని రోజులు సతాయించడము భావ్యం కాదు అని చెప్పేసి ఉందని తెలుసుకొని మొత్తం అంతా కూడా ముందే వివరణ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. చాలా బాధాకరం. దాదాపు వాళ్ళ పోరాటం 30 సంవత్సరాల నుంచి ఉంది. దేశకు ఏ అవసరం వచ్చినా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ వారి సొంత అవసరాల కంటే కూడా ముందు తీర్చాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మాజీ సైనికులకు 14 సంవత్సరాల ముందు ఇచ్చిన సంవత్సరాలు వదిలిపెట్టి మన దేశాన్ని కుటుంబంగా భావించి అహర్నిశలు దేశం కోసం దేశభక్తితో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను మరిచి ఇది విశ్రాంతి సమయంలో వాళ్ళు చెప్పండి. ముడేర్పల్లి గ్రామం సర్వే నెంబర్ 465/3లో మాకు భూమి ఉండాలి. ఆడ మా 5 మంది మేము అన్న తమ్ముళ్ళము మా నాన్నోళ్ళ కాడి నుంచి గత 40 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నాం ఈ భూమి పైన. మేడం గారు పొజిషన్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు. ఆయన నాగరాజు అనే వ్యక్తి కంచి వేసి చుట్టూ భర్త లేడు, ఎవ్వరూ లేరు, ఇల్లు లేదు, ఏమీ లేదు, బాడిగింట్లో ఉండాలి. ఆ పిల్లలకు ఒకే ఒకసారి పడింది. మాకు పెన్షన్ కాదు, మాకు ఆధార్ అసలు నిరూపించమని 2 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే కనుక మాకు ఏ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మాకు న్యాయం చేయలేదు. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు పెరిగిన పోరాటం చేస్తున్నాం. ఈ మంచి కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాలుగా ఈ పోరాటం ఏమిటని చెప్పి నిలదీస్తున్నాను. మా అమ్మాయికి చదువు కూడా మానిపించేసి ఇంట్లో పెట్టుకున్నాం. ఇంత అన్యాయం ఎవరికి జరగకూడదు. లక్ష్యాలను కావాలి. మాకు దయచేసి మీడియా మిత్రులు మాకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మాకు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ మాకు న్యాయం చేయలేదు, సహకరించలేదు. నిజం గెలవాలి యాత్ర సమయంలో కుప్పం ప్రజలు నాపై చూపించిన అభిమానాన్ని జీవితంలో మర్చిపోలేను. సీఎం చంద్రబాబును 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజలకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. బాధ్యత కలిగిన ఒక కార్యకర్తగా నేను ఇక్కడికి వచ్చాను. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బిజీగా ఉండటంతో కుప్పం ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి వచ్చాను. మన రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. కుప్పంలో టూరిజం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. టూరిజం అభివృద్ధి ద్వారా మన స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. కుప్పంలో ఎకో టూరిజం అభివృద్ధికి చంద్రబాబు 7 కోట్లు కేటాయించారు. పర్యాటకం కోసం ప్రభుత్వం 3.5 కోట్లు ఖర్చు చేసింది. స్థానికంగా 10 ఎకరాల్లో జింకల పార్కు రాబోతుంది. జంగల్ హౌట్ రిసార్ట్, చిన్నారులకు ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ననియాల పంచాయతీ పరిధిలో 20 లక్షలతో రహదారులు, 40 లక్షలతో పంచాయతీ భవనం నిర్మించారు. 32 లక్షల వ్యయంతో ఆసుపత్రిని ఆధునీకరించారు. P4 కింద పేదలను ఆదుకుంటున్నారు. ఒక్కో ఆటో డ్రైవర్కు ₹1,00,000 చొప్పున 10 మందికి 10 లక్షలు ఆర్థిక సహాయం P4 ద్వారా అందింది. తాండాలో 153 మందికి పెన్షన్ అందుతోంది. తల్లికి వందనం పథకం కింద 144 మందికి 21 లక్షలు జమ చేశారు. రామాపురం తాండా, విరియాల తాండాలో వాటర్ ట్యాంకర్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సౌకర్యం, వీధి లైట్ల ఏర్పాటు, గోకులం షెడ్ల మంజూరు. రామాపురం తాండాలో చెక్ డ్యాం ఏర్పాటు చేయాలని కోరారు. హంద్రీనీవా ద్వారా కుప్పానికి చంద్రబాబు కృష్ణా జలాలు తీసుకువచ్చారు. దీనివల్ల 6,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ప్రస్తుతం 110 చెరువులు నింపారు. రానున్న రోజుల్లో అన్ని చెరువులకు కృష్ణా నీళ్లు చేరుతాయి. ఈకో టూరిజం సెంటర్ అనేది ఒకటి డెవలప్ అయ్యింది, ముందుకు వెళ్తాంది. ఆ ఈకో టూరిజం అంటే బయట నుంచి ప్రజలు వాళ్ళు
శుక్రవారం వచ్చి శనివారం ఆదివారం ఇక్కడ సంతోషంగా రిలాక్స్ అయ్యి ఇక్కడ చూడండి ఎంత మంచి గాలి, పొల్యూషన్ లేదు మన కుప్పంలో, ఏ హడావిడి లేదు, గొడవ లేదు. అదే ఇప్పుడుండే సిటీలో ఉండే ప్రజలకి ఆ స్ట్రెస్ అనేది పోవటానికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళకి ఎక్కడ ఆ స్ట్రెస్ ఫ్రీ దొరుకుతుందో అక్కడికి ఈ కాలం ప్రజలు చాలా ఖర్చు పెట్టారు. మృతులు శివపురం గ్రామానికి చెందిన సుందరప్ప, ముని వెంకటప్ప. ప్రమాదం అనంతరం అదుపు తప్పి నీటి ట్యాంకర్ ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ ప్రమాదంలో 3 చిన్నారులు, 2 మహిళలకు గాయాలు. క్షతగాత్రులను కుప్పం పిఎస్ ఆసుపత్రికి తరలింపు. చికిత్స పొందుతూ 5 ఏళ్ల సాత్విక్ మృతి. ప్రమాదంలో మొత్తం 3 మృతే, 4కి చికిత్స కొనసాగింపు. పలంనేరు నుంచి కుప్పం వస్తుండగా జరిగిన ప్రమాదం నిర్లక్ష్యంగా లారీ నడవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీన జిల్లా కేంద్రమైన మదనపల్లె పట్టణంలో నిర్వహించిన విద్యార్థి యువత నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని మదనపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎస్ నిసార్ అహ్మద్ పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా నలుమూల నుంచి సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసేందుకు ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ డిఎస్సి నియామకాల్లో చోటు చేసుకున్న అవకతవకలు, నిరుద్యోగ వృత్తి అమలులో ప్రభుత్వ వైఫల్యం, నీటి పరీక్షలో వెలుగు చూసిన అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పట్టణంలోని బేబీ వెల్కమ్ హోమ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించనున్న ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఎస్ నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి, కార్యదర్శి ఎస్కే ఇర్ఫాన్, ఎస్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆవుల మల్లికార్జున, యువజన నాయకులు హేమంత్ కుమార్, నాగరాజ్ రెడ్డి, శీలం రమేష్, చరణ్, బొమ్మిశెట్టి మధు, యోగానందరెడ్డి, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, బయ్యారెడ్డి, ఈశ్వర్ నాయక్, కొత్తపల్లి మహేష్ బాబు, నాగమణి, అమ్మాజాన్, ముజీబ్, సత్తార్, ఫక్రుద్దీన్, ఎన్ నవాజ్, మాధవరెడ్డి, మాలేపాడు చలపతి, ముజీబ్, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ అదేవిధంగా యూత్ వీళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ యువత కానీ స్టూడెంట్స్ కానీ టోటల్ వచ్చి గవర్నమెంట్ 2.5 సంవత్సరం అయిన తర్వాత కూడా టోటల్ వాళ్ళందరూ మొత్తం చాలా ఇన్కన్వీనియంట్గా చాలా బాధతో ఉన్నారు. ఏమంటే ఒకటి కూడా వాళ్ళ గురించి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి పట్టించుకునే దాఖలాలే లేవు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఫీజు రీంబర్స్మెంట్ తీసుకోండి. ఈరోజు ఫీజు రీంబర్స్మెంట్ పరిస్థితి ఎట్లా ఉందంటే కాలేజీలో వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వకుండా వాళ్ళకు కాలేజీలో వాళ్ళందరూ వాళ్ళకు ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు మాకు పడలేదు, ఆ సర్టిఫికెట్స్ కూడా మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళకి ఇది చేస్తూ ఉంటారు. అది కాకుండా వాళ్ళకి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు స్టేట్ వైడ్ గా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా పెద్దలు మదనపల్లి నియోజక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయిన నిసారన్న గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఈ కార్యక్రమం పోస్టర్లు ఆవిష్కరణ చేస్తున్నాం. దీనికి రాష్ట్ర యువజన మరి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 396 జీవోకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన పెన్ డౌన్ సమ్మె మదనపల్లిలో 8వ రోజుకు కొనసాగించారు. ఈ నేపథ్యంలో సోమవారం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యమలా సుదర్శనం మాట్లాడుతూ వేలాది మంది డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధిపై 396 జీవో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ సేవల్లో మార్పులు తీసుకురావడం వలన అంతిమంగా నష్టపోయేది ప్రజలేనని పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజలు, ప్రజా సంఘాలు, అధికారులతో విస్తృతంగా చర్చించి పారదర్శకంగా ప్రజలకు సమస్య లేని విధంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వ్యవస్థలను, ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేయడానికి ఆసక్తి చూపడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇదే వైఖరి కొనసాగితే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు కంగేరి నంద మాట్లాడుతూ ప్రజల ఆస్తులు, హక్కులపై ప్రైవేటు పెత్తనం ఎంత మాత్రం తగదని పేర్కొన్నారు. డాక్యుమెంట్ రైటర్లు న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించి 396 జీవోను ఉపసంహరించుకునే వరకు తమ నిరసన కొనసాగుతుందని ప్రకటించారు. అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రంగు గుణశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే పేరుతో దశాబ్దాలుగా కొనసాగుతున్న దస్తావేజు లేఖర్ల జీవనోపాధిని దెబ్బతీసే విధానాలు అమలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. సాంకేతికతను స్వాగతిస్తున్నప్పటికీ ఈ నేపథ్యంలో వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి తీసుకురావడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు కంగేరి నంద, మదనపల్లి అధ్యక్షులు మంచినీళ్ల నాగమునీంద్ర, కోశాధికారి మహమ్మద్ ఖాన్, జాయింట్ సెక్రటరీ రెడ్డప్ప యాదవ్, నూర్ మహమ్మద్, తాహిర్, సాయి శేఖర్ రెడ్డి, దేవి సుగుణతో పాటు పెద్ద సంఖ్యలో దస్తావేజు లేఖర్లు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు అందరూ కూడా పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఆస్తులకు భంగం వాటిల్లే విధంగా ఉన్నటువంటి ఈ 396 జీవోను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, మరి యథావిధంగా కొనసాగుతున్న సబ్ రిజిస్టర్ అయితే ప్రభుత్వం ఇప్పుడు ఈ దస్తావేజు లేఖల విధానాన్ని పక్కన పెట్టి 396 జీవోను పెట్టి ఈకేవైసీ కేంద్రాలు ఆర్ఎస్కే కేంద్రాల్లో ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి వీటి వల్ల దస్తావేజు లేఖర్లు పొట్టను కొట్టినట్లయితుంది. దస్తావేజు 26 వరకు తలపెట్టి ఉన్నారు. దీని ఉద్దేశం ఏమిటంటే ఈ 396 వల్ల ప్రైవేటు పరమైతే ప్రజల ఆస్తులకు కానీ రైతులకు కానీ ఇత్యాది ప్రజలకు కానీ ఇబ్బంది కలుగుతుందే తప్ప మేలు చేకూరే. దక్షిణ షిరిడీగా పేరుగాంచిన మదనపల్లి పట్టణం కొత్త బైపాస్ రోడ్ లో వెలిసిన షిరిడీ సాయిబాబా ఆలయంలో రేపు నిర్వహించే గురు పౌర్ణమి వేడుకలకు ఆలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి ఇతర సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భక్తులకు ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి ఏడాది గురు పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే ఆనవాయితీ ఉన్నందున ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమికి భక్తులు వేలాదిగా తరలి వస్తారని ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను చేపట్టారు. రేపు జరిగే గురు పౌర్ణమి వేడుకల్లో మదనపల్లి పట్టణ ప్రజలు షిరిడి సాయినాథుని భక్తాదులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. स्वीकार किया जाता है कि सभी गुरु पूर्णिमा महोत्सव के उपलक्ष्य में सभी जना भक्तों को आमंत्रित किया जाता है कि गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। गुरु शब्द का अर्थ होता है कि हमको सारे जीवन पर्यंत गुरु के सानिध्य में जाने से हमारी मुक्ति मार्ग प्रशस्त होते हैं। इसलिए हम सभी भक्तों से आग्रह एवं निवेदन करेंगे कि दक्षिण साईं జై సాయిరామ్ బాబా భక్తులకి విన్నపం 29/7/2026 బుధవారం అనగా మొన్నాడు మన షిరిడి దక్షిణ షిరిడి సాయిబాబా గుడిలో అనేక రోజుల తర్వాత మనకి ఇది ప్రతి సంవత్సరం జరిగేలాగా గురు పౌర్ణమి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. ఇక్కడ ఆ రోజు ఉదయం 5 గంటలకే మూల విరాట్కి అభిషేకంతో ప్రారంభమై హోమము అన్నీ జరుగును. ప్రత్యేక అలంకరణతో సీరియల్ సెట్లు శామీలు వేసి అన్నప్రసాదాలతో అంతా బాగా జరుగుతున్నది. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి మదనపల్లి ప్రజలు బాబా భక్తులందరూ ఈ వేడుకలో పాల్గొని ఈ హోమ జరిగేది వీక్షించి బాబా కృపకు ప్రాతులు కాగలరని ఆ రోజు ఉదయం నుండి అన్నప్రసాదంలో అందరికీ పంచడం జరుగుతుంది. కాబట్టి అందరూ భక్తులు ఈ యొక్క గురు పౌర్ణమి మహోత్సవంలో పాల్గొని బాబా కృపకు ప్రాతులు కాగలని అందరికీ కోరుకుంటాం. జై సాయిరామ్, జై సాయి. భారతదేశ చరిత్రలో మదనపల్లికి ఎంతో గొప్ప ఘన చరిత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి మాజీ ఎంపీ చింతామోహన్ పేర్కొన్నారు. సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి చింతామోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన అతిపెద్ద రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత నేడు ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత అతిపెద్ద రాజ్యాంగం భారతదేశానికి ఉందని ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయని గుర్తు చేశారు. అటువంటి రాజ్యాంగం ఎన్డీఏ పాలనలో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు అవలంబిస్తున్న విధానాలతో ప్రమాదంలో పడబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో అంబేద్కర్ అందించిన రాజ్యాంగంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రకటించారు. ఇదే పరిస్థితి కొనసాగితే భారతదేశానికి రాబో కాలంలో గడ్డ పరిస్థితులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ జూలై మరియు ఆగస్టు మాసాలు రాజ్యాంగానికి సంక్షోభకరంగా మారనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించే సమయంలో దక్షిణ ఉత్తర భారతదేశంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమతుల్యతను పాటించే విధంగా పార్లమెంటు స్థానాల విభజన చేయడం జరిగిందని వివరించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో దేశంలోని ఉత్తర దక్షిణ భారతదేశంలోని పార్లమెంటు స్థానాల పెంపు నిర్ణయం దేశ విచ్ఛిన్నానికి కారణం కాబోతుందని హెచ్చరించారు. ఇందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోవడానికి కారణం స్థానాలలో హెచ్చు తగ్గులేనని గుర్తు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ వైపు అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఉండటం, తెలంగాణలో స్థానాలు తక్కువ కావడం, వారి కోరికలకు ప్రాధాన్యతనివ్వకుండా ఆంధ్రప్రదేశ్ వైపు నుండి ధిక్కరించడం మూలంగానే నేడు 1-2 రాష్ట్రాలుగా మారిందన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం తీసుకోబోతున్న నిర్ణయం వల్ల భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమయ్యే ప్రమాదం లేకపోలేదన్నారు. ఇది భారత రాజ్యాంగం సంక్షోభానికే కారణమవుతుందన్నారు. ఇందులో భాగంగా
భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి ప్రయత్నం చేస్తుందని స్పష్టం చేశారు. నేడు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను అసంతృప్తి తారాస్థాయికి పెరిగిందన్నారు. దీనివల్ల ప్రజలెవరూ సంతోషంగా లేరని తెలిపారు. చదువు విలువ తెలియని ప్రధాని మోదీ, మంత్రి అమిత్ షాలు చేస్తున్న ప్రయత్నం వలన దేశానికి తీవ్ర నష్టమన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 3 దశాబ్దాలుగా 2 కుటుంబాలు మాత్రమే పాలన సాగిస్తున్నాయని, దీనివల్ల బలిజ, కాపు వర్గాల అధికారం కోసం తీవ్రమైన అసంతృప్తి పెరిగిపోతుందన్నారు. ఒకటి చంద్రబాబు కుటుంబం, ఆయన 19 ఏళ్లు సీఎంగా పాలన సాగించబోతున్నారని, మరోవైపు వైఎస్ కుటుంబం 11 ఏళ్ల పాలన పూర్తి చేసిందని చెప్పారు. ఏపీలో బలిజ, కాపు వర్గాలకు కాంగ్రెస్ పార్టీ సాదర స్వాగతం పలుకుతుందని, భవిష్యత్తులో వారికి అధికారం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ప్రకటించారు. ఈ సమావేశంలో నాయకులు రెడ్డి సాహెబ్, మీనా కుమారి, డాక్టర్ అఫ్సర్ షరీఫ్, అన్నమయ్య జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శరత్ కుమార్ రెడ్డి, ఈశ్వరయ్య, మహబూఫీర్, నాగరాజు, కాసిం అలీ, ఈశ్వరమ్మ, అల్లాబక్షు, హబీబ్, బావాజాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన భారత రాజ్యాంగాన్ని ఎంతోమంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ వల్ల కాదు ఈ పని, అంబేద్కర్ చేత రాయించండి అని చెప్పారట. నెహ్రూ గారు అంబేద్కర్ భార్యకు చెప్పారు. ఒకరోజు అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగాన్ని రాస్తున్నప్పుడు ఆయన్ని ఈ రిజర్వేషన్లు, ఈ సమానత్వం, పత్రికా స్వేచ్ఛ, కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బంది పెట్టారు ఆ రోజున్నటువంటి సభ్యులు. అప్పుడు అంబేద్కర్ గారు అలిగి 5 లైన్లలో ఒక జాబు అప్పటి ప్రధానమంత్రి గారికి పంపించారు. నేను ఈ భారత రాజ్యాంగాన్ని నేను రాయలేను, నా వల్ల కాదు అని. అంబేద్కర్ గారి భార్య సవితా అంబేద్కర్ గారు, ఆయన నెహ్రూ గారి ఇంటికి వెళ్ళి జాబ్ పోగానే ఏమ్మా వచ్చావని ఇంగ్లీష్లో అడిగాడు. అంబేద్కర్ గారు రాజీనామా అనగానే లేచి తీసుకొని చదివి అక్కడికక్కడికే చించేశాడు. చించిన తర్వాత ఇది నా కూర్చోండమ్మా అని చెప్పి, ఇది నా ఆలోచన కాదు, ఇది మహాత్మా గాంధీ గారి ఆలోచన, వీళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చు కానీ ఆయనకున్న మేధస్సు ఎవరికి లేదని ఆయన చెప్పాడు, నేను దాన్ని ఫాలో అవుతున్నానని చెప్పాడు. ఈరోజు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఎన్నో దాదాపు 300 దేశాలుంటే 300 దేశాల్లో అగ్రగామి. ఎవరు దీనికి సమానంగా, భారత రాజ్యాంగానికి సమానంగా ఎవరు ఎక్కడా లేదు. అమెరికాలో లేదు, మరి చైనాలోనూ లేదు, రష్యాలోనూ లేదు, బ్రిటన్లోనూ లేదు, జర్మనీలోనూ లేదు, ఎక్కడా లేనటువంటి భారత రాజ్యాంగం. ఆంధ్రుల అభిమాన నటుడు, ఆధ్యాత్మిక నట ప్రవీణ, డివైన్ స్టార్ తల్వార్ సుమన్ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్, రంగస్థల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా సోమవారం కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, జిల్లా ఈడిగ సంఘం సాధికార కమిటీ అధ్యక్షుడు బస్సు నాగరాజ్ గౌడ్, బంగారుపాలెం టీడీపీ మండల అధ్యక్షుడు ఎన్పి ధరణి ప్రసాద్, పాలక మండలి సభ్యుడు శివతో పాటు పలువురు నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయగా మూషిక మండపం వద్ద వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఏఈఓ రవీంద్రబాబు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన తల్వార్ సుమన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం కార్పొరేషన్లో డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించేందుకు సహకరించిన ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను 1000కి పైగా చిత్రాలను నటించే అవకాశం పొందడం తన సినీ జీవితంలో చిరస్మరణీయమైన విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ టీడీపీ ఈడీగా బీసీ సాధికార సమితి అధ్యక్షుడు బుస్సా నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా ఈడిగ గౌడ్ సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి గౌడ్, కార్యదర్శి గోపిగౌడ్, యువసేన అధ్యక్షుడు మురళీగౌడ్, పూతలపట్టు బీసీ ఈడిగ సాధికార సంఘం సమితి అధ్యక్షుడు రెడ్డప్ప గౌడ్, భూపతి గౌడ్, జనార్దన్ గౌడ్, జయప్రకాష్ గౌడ్, నాగేశ్వర గౌడ్, చిత్తూరు నగర అధ్యక్షుడు వినోద్ గౌడ్, తారకరామ్, గజేంద్ర గౌడ్, గోపి గౌడ్, వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉంటారు. కార్పొరేషన్ కూడా అక్కడ పెట్టాలి. అదే మాదిరిగా భూమిలు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పంట పండించుకోవడానికి, వాళ్ళు ఏం చేయడానికి, అగ్రికల్చర్కి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. చాలామంది ఇబ్బందులు ఉన్నారు. సో ఇక్కడ కాణిపాకం గుడిలో నా రిక్వెస్ట్ ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్న గౌడ కులస్తులకి, వాళ్ళందరికీ, గౌడ జాతి వాళ్ళందరికీ ఎస్టీ స్టేటస్ ఇస్తూ వాళ్ళు కూడా మనం ఏమీ కించపరచకుండా, ఇబ్బంది లేకుండా కలిసి ఉండి వాళ్ళకి ఏంటంటే ఈ కులం వాళ్ళకి ఏంటంటే ఉపయోగపడాలి. వాళ్ళకి వృత్తి ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉంది, వాళ్ళు దాన్ని నమ్ముకునే ఉన్నారు. సో అది నా రిక్వెస్ట్. అంటే ఈ విషయంలో వస్తే ఓవరాల్గా
రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ఇంకా ముందుకు వెళ్ళాలి, చాలా విషయాల్లో చేస్తున్నారు. నా సపోర్ట్ ఎప్పుడు గవర్నమెంట్కి ఉంటున్నాను. సో దర్శన ఏర్పాట్లు జరిగింది చాలా బాగుందండి. నేను చాలా సంవత్సరాల తర్వాత పాపం నాకు నాగరాజు పిలిస్తే తిరుపతి వరకు వచ్చి నేను మళ్ళీ ఫ్లైట్ టైం అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది. నేను చాలా సంవత్సరాలు దగ్గర 5-6 సంవత్సరాలు అనుకుంటాను, 6 సంవత్సరాలు వచ్చినప్పుడు లోపల చాలా బాగా డెవలప్ చేశారు, బయట కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది. ఎట్లా లోపల స్వామివారు విగ్రహం ఎట్లా అలా పైకి అలా వస్తుందో అదే మాదిరిగా డెవలప్మెంట్ జరిగింది. చాలామంది నాకు దర్శనానికి అదని అడిగినప్పుడు ఇప్పుడు కాణిపాకల శంకర్ అని చెప్పి పురోహితున్నారు, శంకర్కి నేను ఫోన్ చేసి నేను చెప్తుంటాను, శంకర్ పాపం అరేంజ్ చేస్తుంటాను. ఈ గౌడ్ సంఘీయులందరూ అన్నగారికి స్వాగతం తెలుపుతూ ఆయన ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ చలనచిత్ర రంగంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆ వరసిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆయన ప్రజల హృదయాలలో ఎల్లప్పుడూ కూడా మంచితనంతో గూడు కొట్టుకుని అఖిలాంధ్ర ప్రేక్షకులకు అందాల నటుడుగా నిలిచినటువంటి ఏకైక నటుడు మా సుమన్ గారు. ఆయన శ్రీరామచంద్రుడిగా, అన్నమయ్యగా అనేక భక్తి సినిమాల్లో నటించి ఈ మా అప్పటి శంకర్ దయాళ శర్మ అనేటువంటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి శంకర్ దయాళ శర్మ అయ్యా అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.